నమస్తే, నేను స్వప్న జర్నలిస్ట్. ప్రస్తుతం నేను వరంగల్లో ఉన్నటువంటి పోతన నగర్లో ఉన్నాను. ఈ ఏరియా అంతా కూడా మన మేయర్ గుండు సుధారాణి కిందికి వస్తుందన్నమాట. రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ ఒకసారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మీ పేరు? మాధవరెడ్డి. సార్ ఏంటి సార్ రోడ్లు ఇంత అద్భుతంగా ఉన్నాయి? ఇప్పుడు కాదు, దాదాపు 1.5 year నుంచి నడుతూనే ఉన్నాయి. 1.5 year నుంచి. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టాము, వాట్సాప్లో పంపించాము. అది ఎవరు పట్టించుకుంటలేరు. ఇది మొత్తం పగిలిపోయినాయి, ఎలాంటి ఇబ్బంది వస్తుంది అని వాట్సాప్లో పెట్టాం. కానీ ఆమె కంప్లైంట్ చేయడానికి మేము వెళ్ళడానికి మాకు రైట్ లేదు కదా. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను పొద్దున పోతే రాత్రి నేను మైబాద్లో పనిచేస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కంప్లైంట్ ఇవ్వకూడదా సమస్య ఉన్నప్పుడు? లేదు, మా ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే ఓకే, మీరు బిజీ ఉండడం వల్ల ఇవ్వలేదు. ఓకే ఓకే, మా ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు, మా మదర్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సుమతి. సుమతినా? సో ఏంటమ్మా ఇంత అద్భుతంగా ఉన్నాయి అసలు? అసలు ఈ రోడ్ ఏం రోడో మాకైతే చాలా పిచ్చిలేస్తాను. నీళ్ళు అయితే ఇంట్లోకి వచ్చినాయి, ఇంట్లోకి వచ్చి ఇక్కడ దాకా వచ్చినాయి ఇట్లా. ఆ నీళ్ళని కడగడానికి నాకు చేత కాలే, మా కోడల్ని పిలిచి కడిగిచ్చిన. గోస అవుతుంది మాకు. ఎందుకు ఇట్లా నీళ్ళు రాకుండా గీటి ఏమైనా చేసేటట్లేదు, ఏం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాంక్ బండ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ పైన వచ్చే వాటర్ అంతా ఇటు వస్తున్నాయి, అవతల పక్క నిండుతున్నాయి, ఇవతల పక్క నిండుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి ఈ లోపలికి కూడా వస్తున్నాయి. ఇంకా మా దరిద్రం అంటే ఏంటంటే మాకన్నా ఈడు వరకు వచ్చినాయి, కొన్ని అయితే మొత్తం మునిగిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. అలాంటి పరిస్థితి అయితే ఎవరో రావద్దు. కానీ ఇళ్లలో టీవీలు పెట్టుకొని చాలా బాధపడతారు కదమ్మా. వాళ్ళు ఇల్లు కోల్పోయి అన్నం తింటానికి తిండి కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కనీసం మా ఫ్రెండ్స్ కూడా దగ్గరలో ఉంటారు, వాళ్ళకు ఏదైనా తిండి పెడదామన్నా కూడా మేము పోయే పరిస్థితి లేదు. అసలు గలవేదారు రాలే మాకు. లోపట్నే మన మంచాన కూర్చున్నా నేనైతే. పెద్ద వయసు వాళ్ళకి ఏం లెగుస్తారు అంతగా శాత కాలే నాకు. ఇక నేను ఇంట్లోనే కూర్చున్నా, మా కోడలు వచ్చి అంత నీళ్ళని గుంజినాక ఆ పని ఈ పని చేసిపోయింది.